పట్టుకొని జాకెట్ని అంతా లాగి చెంపలకంతా కొట్టి మూతినంతా గిల్లి హిమారు చేసేసినారు. అడుక్కున్నాను, వదలలేదు. నా కొడుకుని సైడ్కి ఎత్తేసి కంటికి దెబ్బ తగిలేలా చేసినారు. 10 రూపాయల వడ్డీ 15 రూపాయల వడ్డీ ఎలా కట్టగలుగుతాము? 3 పిల్లల్ని పోషించుకునేదే. 6 నెలలుగా నాకు అవసరమే లేదని చెప్పి నా బిడ్డల్ని కూడా చూసుకునేదానికి రాలేదు. వాళ్ళ నుంచే కదా డబ్బులు ఇవ్వాల, వడ్డీలకు వడ్డీ భయపడి కట్టేవాడు. ఇంక ఇంట్లో భార్య ఉంటే భార్యని గలాట్ పెడతారని వాళ్ళ దగ్గర డబ్బులు తీసి వడ్డీ దాంతోనే కట్టేది. అవసరాలకి ఇదనేవాడు. లేదు ల్యాండ్ ఏమైనా కొని ఉండా, ఇంకేమైనా చేస్తున్నాడు, అథారిటీ ఏమైనా ఉంటే చూపించమనండు. ఏది లేదు కదా, 10 రూపాయల వడ్డీ 15 రూపాయల వడ్డీ ఎలా కట్టగలుగుతాము? 3 పిల్లల్ని పోషించుకునేదే. ఏదో మహిళా సంఘం ఉంది, దానే కట్టుకునేదే. ఎవరు కానీ రక్షించలే, హెల్ప్ చేయలేదు, అంతా చూసుకుని వెళ్ళినారు. నాకు జరిగిన అవమానానికి వేరే స్త్రీకి జరగకూడదు, వాళ్ళకి శిక్ష పడాల. నా మొగుడు ముందు మారి బతకాల. ఈ ఊర్లో ఇస్తాము, చేసిన అప్పు ఎంతో కొంత ఇస్తాము, లేదని చెప్పలేదు మేము. ఈ మారి టార్చర్ పెట్టి నా మొగుడు పత్తా లేకుండా వెళ్ళిపోయినాడు. ఇంటికి బీగాలేసినారు. తినేదానికి బతిమెత్తుకునేదానికి నేనే పగులు కొట్టినాను. అప్పుడు బీగాలు పగులు కొట్టినప్పుడు కూడా నా మొగుడు ఇంటికి నైట్ పగులు రాలేదు. ఆ సమయంలో తలుపులు తట్టినారు వచ్చి. ఒక ఆడదాన్ని మార్చేస్తారా? ఇదేనా నాకు జరిగిన న్యాయమో అన్యాయమో? న్యాయం చేయాలా, న్యాయం కావాలని పోరాడుతూ ఉన్నాను నేను. ఎక్కడంటే అక్కడ చేయిలు వేసేది, అసభ్యంగా మాట్లాడే చేస్తున్నారు. దానికి దిగులు పడే నేనేదో నా బెంగళూరులో నా పని నేను చేసుకుంటాము, ఇండ్ల పని అని నేను వెళ్ళినాను. ఈ మారు చేసినారు సార్. అడుక్కున్నాను, వదలలేదు. నా కొడుకుని సైడ్కి ఎత్తేసి కంటికి దెబ్బ తగిలేలా చేసినారు. ఇంత శాడిజంగా ప్రవర్తిస్తారని నాకు తెలియదు. టీసీ తీసుకొచ్చేదానికి వచ్చినాను. తీసుకొని బయట వచ్చేటప్పుడు టీసీని పట్టి లాగి చింపేస్తామన్నారు. నా పిల్లల లైఫ్ ఈ మారు చేయకండి అని అడుక్కున్నాను. శారీ పట్టుకొని జాకెట్ని అంతా లాగి చెంపలకంతా కొట్టి మూతినంతా గిల్లి ఈ మారు చేసేసినారు. నా కొడుకు ఏడిసింది, నా కడుపు కాలిపోయింది సార్. ఒకే ఒక కొడుకు నా వరకు వచ్చింది కాబట్టి పెద్ద విషయం అయిపోయింది, హైలైట్ అయిపోయింది అంతే. నా మొగుడిని అప్పుడు చేసినప్పుడే నేను చెప్పింటే నా మొగుడిని తీసుకెళ్ళి చెంపకు కొట్టి ఎంగిలుంచి మార్చేసినారు సార్. మునిరాజు, గోవిందరాజు, శ్రీనివాసులు, మునియప్ప, వీళ్ళ నలుగురు, మునికేనప్ప, వెంకటమ్మ, ఈ మరి రాజేంద్రప్ప ముసలోడు సార్. వాడు చెప్పు తీసుకొని వచ్చి వేసినాడు సార్. నాకైతే పడలేదు, ఇట్లా సైడ్కి వెళ్ళిపోయినాను. ఆ మారంతా చేసినారు సార్. ఇంత దారుణమా సార్? నన్ను బలవంతంగా సైన్ చేయించుకున్నారు. ఇస్తాము కానీ ఇస్తానని చెప్తా ఉండేది. ఈ మారి చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వచ్చని ఇవ్వకూడదా సార్? ఎవరు కానీ రాలేదు సార్. 1 గంట 10 నిమిషాలు కట్టేస్తే ఆ బ్రదర్ వచ్చింది 3 గంటలకి. అప్పుడు వదిలిండారు. ఇస్తానని చెప్తానే ఉన్నాను సార్ మర్యాదగా. అయినా కూడా దాడి చేసినారు సార్. పోలీసులు కట్లు విడిపిన 10 నిమిషాలకు వచ్చినారు సార్. గత 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకొని తీర్చకుండా ఊరిడ్చి వెళ్ళిపోయారు కుటుంబంతో పాటుగా. అంటే తిమ్మరాయప్ప అండ్ శిరీష అనే వాళ్ళు కుటుంబంతో సహా వెళ్ళిపోయారు. మా అప్పు తీర్చలేదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి తన 2 పిల్లల టీసీ సర్టిఫికేట్ కోసం ఆ ఊరికి రావడం జరిగింది. వాళ్ళ మేనమామ గారితో 2 వీలర్లో వస్తే ఆ విషయం తెలుసుకొని ఈ 4 ముద్దాయిలు ఆవిడని పట్టుకొని డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆవిడతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో వాళ్ళు గొడవ పెరిగిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వేప చెట్టుకి ఆ అమ్మాయిని తాడుతో కట్టేసి డబ్బులు ఇచ్చేంత వరకు నిన్ను పంపించేది లేదు, ఇక్కడ నుంచి నీ భర్తను పిలిపించు అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. మీన్ వైల్ మాకు ఒకటి వాట్సాప్లో ఒక ఫోటో రావడం జరిగింది అరౌండ్ 2:30 PM. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్లీగా మనం కుప్పం పోలీస్ వాళ్ళని అక్కడ పంపించి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. అందరిని ముద్దాయిలతో పాటుగా మనము పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అలాగే శిరీష నుంచి కూడా ఒక కంప్లైంట్ తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేశాము. వీళ్ళని రిమాండ్ కూడా పంపించామండి. నారాయణపురంలో ఈ సంవత్సరం అంతా నాతో వదిలేసి వాళ్ళు కూలి పనికి పడిచిండ్రు సార్. మా కోడలు మా కొడుకు పోయి సంవత్సరం అవుతుంది సార్. ఆడిపోయి వాడిని అట్లా కొట్టి దౌర్జన్యం చేసిరి. వాడు భయపడుకొని పోసే సార్. నన్ను స్కూల్ టీసీ తీసుకొని పోయి హాస్టల్లో చేస్తాను. మా కోడలు వచ్చే సార్. వచ్చే కొందికి ఆడ మునికన్నప్పని పెండ్లాము, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు 4 పట్టుకొని మానకు కొట్టి ఇదంటే నేను పరిగెత్తిపోతుంది సార్ మా ఊర్లో నుంచి. ఆ చిన్నోడు కూడా కాళ్ళు పట్టుకొని ఏడ్చిండారు సార్. నిన్న కొట్టొద్దని మా అమ్మ నేను ఈసీరు కొట్టేసిండారు సార్. తారు రోడ్లో పడిపోయిండారు.